కావ్య ఇంటి ముందు నిరాహార దీక్ష చేస్తున్న రాజ్ని ఇందిరాదేవి ఇంట్లోకి తీసుకుని వెళ్తుంది. నీ తరపున నేను ఉంటాన్రా మనవడా, కావ్య మనసుని మార్చేద్దాం. నిన్నటి దాకా కావ్య వైపు ఉన్నాను, కానీ రాత్రికి రాత్రి నీ గురించి తెలుసుకున్నాను. నువ్వు ఏ పని చేసినా సరిగ్గా చేస్తావని తెలుసుకున్నాను అంటూ డ్రామా ఆడి ఇందిరాదేవి మొత్తానికి రాజ్ని దారిలోకి తెస్తుంది. టెంట్లో నుంచి ఇంట్లోకి వచ్చేలా చేస్తుంది. మరోవైపు రాహుల్, రుద్రాణి ఇద్దరూ కలిసి తమ కారు దగ్గరికి వెళ్ళి కొన్ని దీపావళి మందులను చూసి వాటి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఒరేయ్, నేను చెప్పినట్లే చేయించావు కదా వీటిని అని అంటుంది రుద్రాణి. అవును మమ్మీ, ఈ క్రాకర్స్ కాల్చి వాసన పీలిస్తే ఏకంగా పైకే పోవచ్చు కూడా, అంత ప్రమాదకరం. కావ్య కడుపు పోవడం ఖాయం అంటూ ఉంటాడు రాహుల్. అయితే వీటిని కావ్యతో కాల్పించాలి. ఎలా కావ్యతో కాల్పించాలి అని చుట్టూ చూస్తుంది రుద్రాణి. ఇక కాస్త దూరంలో బుల్లి స్వరాజ్ ఆడుకుంటూ కనిపిస్తే వాడి దగ్గరకు వెళ్ళి, నా దగ్గర చాలా దీపావళి బాంబులు ఉన్నాయి, రా ఇస్తాను. నేను నీకు వాటిని ఇవ్వాలంటే వాటిని నువ్వు నైటే కాల్చాలి, మీ కావ్య అత్తతోనే కాల్చాలి అని రూల్ పెడుతుంది రుద్రాణి. హాయ్, నాకు క్రాకర్స్ అంటే భలే ఇష్టం, నాకు అవి కావాలి అని రుద్రాణితో పాటు కారు దగ్గరికి వెళ్తాడు బుల్లి స్వరాజ్. వాటిని తీసుకుని చూస్తాడు. వాటిని బుల్లి స్వరాజ్ తీసుకోగానే రాహుల్, రుద్రాణి పని చాలా ఈజీగా అయిందిరా స్వామి అన్నట్లుగా చూస్తుంటారు. అయితే వెంటనే సడన్గా బుల్లి స్వరాజ్ వాటిని అక్కడే వదిలేసి, నీ క్రాకర్స్ నాకేం వద్దు, మొన్న మీ ఇంటికి వచ్చినప్పుడు నన్ను తిట్టావు కదా, నేను మా రాజ్మావయ్యతో బయటికి వెళ్ళి చాలా క్రాకర్స్ తెచ్చుకుంటానులే, నీవేమీ నాకొద్దు అనేసి వెళ్ళిపోతాడు. ఇప్పుడెలా అనుకుంటూ ఉంటారు ఇద్దరు. అప్పుడే రుద్రానికి ఒక ఐడియా వస్తుంది. ఇది కూడా మన మంచికేరా, రాజ్ ఎలాగో వీడి కోసం మందులు తేవడానికి వెళ్తాడు, తెస్తాడు కదా, వాటిలో వీటిని కలిపేస్తే సరిపోతుంది అని అంటుంది రుద్రాణి. రాహుల్ వాళ్ళ అమ్మ రుద్రాణి ప్లాన్ వింటూ నవ్వుతుంటాడు. సింపుల్ రా, వాళ్ళు తెచ్చిన మందుల్లో ఈ ప్రమాదకరమైన మందులు కలిపేస్తే నింద రాజ్కి, ప్రమాదం కావ్యకి, లాభం మనకి అంటుంది రుద్రాణి. సూపరో సూపర్ అంటాడు రాహుల్. ఇక మరోవైపు కానకం కావ్యని పిలిచి, అపర్ణాదేవి, ఇందిరాదేవిల ముందు ఒక బట్టల బ్యాగ్ కావ్యకి ఇచ్చి, అల్లుడు గారికి కొత్త బట్టలు తెచ్చాం, ఇచ్చేసిరా అనేసి వెళ్ళిపోతుంది. అయితే సరే అని కావ్య 2 అడుగులు ముందుకు వేసి అనుమానంగా ఆలోచిస్తూ ఆగిపోతుంది. ఏమైంది కావ్య, ఆగావు, ఎందుకు అనుమానంగా ఆలోచిస్తున్నావు అంటుంది ఇందిరాదేవి. కావ్యను గమనిస్తూ, నా మీద ఆయన కోపంగా ఉన్నారు కాబట్టి బట్టలు తీసుకోరు, అందుకే నాదొక ఐడియా, వీటిని మీరు ఇవ్వండి అంటూనే లోపలికి వెళ్ళి మరో బట్టల కవర్ తెచ్చి, ఇవి లాస్ట్ టైం మీరు ఆయన కోసం కొన్న బట్టల కవర్, దీన్ని నేను ఇవ్వడానికి ప్రయత్నిస్తాను, ఆయన ఎలాగో నేను ఇస్తే తీసుకోరు, ఈలోపు మీరు రండి, మీరు ఇచ్చినవి తీసుకుంటారు, దాంతో మా నాన్న వాళ్ళు కొన్న బట్టలు ఆయనతో వేయించొచ్చు అని ప్లాన్ వేసి రాజ్ దగ్గరికి ఆ పాత బట్టల కవర్ తీసుకుని వెళ్తుంది. ఇక కళావతి ఆ పాత బట్టల కవర్ తీసుకుని రాజ్ దగ్గరికి వెళ్తుంది. కావ్య చెప్పినట్లుగానే వాటిని రాజ్ తీసుకోను అంటాడు. ఇందిరాదేవి, అపర్ణాదేవి వచ్చి, ఇదిగో ఇవి తీసుకో అనగానే వాటిని అందుకుని బిల్డప్గా పైకి తీసి, ఇదిగో కళావతి, చూసావా, నా కోసం మా నానమ్మ తెచ్చింది, పైగా నాకు నచ్చిన కలర్ కూడా, నేను వీటినే వేసుకుంటాను అని తిప్పుకుంటూ చెప్తాడు. మొత్తానికి కళావతి ప్లాన్ సక్సెస్ కావడంతో కావ్య, అపర్ణాదేవి, ఇందిరాదేవి నవ్వుకుంటారు, బయటికి వెళ్ళిపోతారు. ఇక కావ్య, ఇందిరాదేవి, అపర్ణాదేవి ముగ్గురు బయటికి వచ్చేసి రాజ్ డ్రెస్ తీసుకోవడం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే కావ్య బాధగా, నేను హ్యాపీగా లేను, ఆయన మనసులో ఏముందో తెలియడం లేదు అని భయపడుతుంది. ఇంతలో కనకం, కవి వచ్చి బాధపడొద్దు అని చెప్తారు. ఒకవేళ తన మనసులో ఉన్నది చెప్పే నిన్ను ఇంటికి తీసుకుని వెళ్తాడేమో అని నమ్మకంగా చెబుతారు. అయితే కావ్య వాళ్ళ మాటలపై నమ్మకం పెట్టుకోదు. లేదు, రాత్రికి ఎలా అయినా ఇంటికి తీసుకుని వెళ్తాను అన్నారు, తప్పితే నిజం చెప్తాను అనలేదు కదా అని బాధపడుతుంది. ఇక మరోవైపు బుల్లి స్వరాజ్ క్రాకర్స్ కొనుక్కుందాం పదా అని మారం చేస్తాడు రాజ్ ముందు. అయితే రాజ్, అరే క్రాకర్స్ పొల్యూషన్ రా, వాడకూడదు, కాల్చకూడదు అంటుంటే అంతా చాటుగా చూస్తున్న రుద్రాణి, రాహుల్ అయ్యో ఇప్పుడు ఎలా అని తలపట్టుకుంటారు. ఇక బుల్లి స్వరాజ్ మాత్రం ఊరుకోడు. నేనంటే నీకు ఇష్టం లేదు, అందుకే క్రాకర్స్ వద్దంటున్నావు అని గోల చేస్తాడు. దాంతో రాజ్ మనసు మార్చుకుని, పదరా పోయి కొనుక్కు తెచ్చుకుందాం అని తీసుకుని బయలుదేరతాడు. అది చూసి రుద్రాణి, రాహుల్ తమ ప్లాన్కి ఆటంకం లేనందుకు సంబరపడిపోతూ ఉంటారు.
ఇక రాజ్ బుల్లి స్వరాజ్ క్రాకర్స్ తీసుకొస్తారు. రాత్రి అవుతుంది. అంతా రాజ్ తెచ్చిన మందులు కాలుస్తూ హ్యాపీగా ఉంటారు. అప్పటికి కావ్య ఇంకా రాదు. ఇంతలో రుద్రాణి రాహుల్ ఇద్దరూ తమ దగ్గరున్న ప్రమాదకరమైన దీపావళి క్రాకర్స్ని వాటిలో 2 పెట్టెలు కలిపేసి ఏం తెలియనట్టుగా వచ్చి పక్కనే నిలబడతారు. అయితే అప్పుడే వచ్చిన అప్పు కవితో పాటు మందులు కాల్చడానికి ఆ 2 పెట్టెల్నే అందుకుంటుంది. అది చూసిన రుద్రాణి రాహుల్ బిత్తరపోతారు. అప్పు వాటిని కాల్చి స్పృహ తప్పి కళ్ళుదిరిగి పడిపోతుంది. డాక్టర్ వచ్చి ప్రమాదకరమైన క్రాకర్స్ వల్లే ఇలా జరిగింది అని చెప్తుంది. దాంతో ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అవుతారు. రుద్రాణి కావాలైనా రాజు ఎందుకు రాజు ఇలా చేశావు, నువ్వే కదా ఆ క్రాకర్స్ కొనుక్కొచ్చావు అని అంటూ ఉంటే ఇక కావ్య కడుపు పోగొట్టాలని ఇలా చేశావు అనేసరికి కావ్య కన్నీళ్లతో రాజ్ కాలర పట్టుకుని నిలదీస్తుంది. దాంతో రాజ్ నువ్వు బిడ్డ పుడితే చనిపోతుంది అని రాజ్ నిజం చెప్పేస్తాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.